రెడ్డి జిల్లా పటాన్ చెరువు రామచంద్రపురంలోని తన స్వంత ఇంటికి చేరుకున్న ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రామచంద్రపురంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికలు బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. గంటగా కొనసాగిన కౌంటింగ్లో ఓరాఓరి నడిచి ఎప్పుడూ ఏదైతే మెజార్టీ వచ్చిందో 5,000 మెజార్టీ ఎక్కడ తగ్గకుండా, ఎన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అయినా కానీ ఎక్కడ తగ్గకుండా విజయం సాధించినాం. దానికి కారణమైన మోదీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్రంలో రథసారథి, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి గారు ఓ పట్టుదలతోని తన హయాంలో 8 ఎంపీలు గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్ వస్తే రాబోయే రోజుల్లో లోకల్ బాడీకి ఒక శుభసూచకం అవుతుంది, మరియు ఒక మలుపురాయి అవుతుంది. ఎప్పుడైతే టర్నింగ్ పాయింట్ ఏదైతే అవుతుందో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఒక రూట్ మ్యాప్ గిట్ట ఖచ్చితంగా వేసి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా ప్రభారీలు, మండల ప్రభారీలు, కాన్స్టిట్యూన్సీ ప్రభారీలు, మిగతా కార్పొరేటర్లందరూ, ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎక్కడైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీకి ఇన్ఛార్జ్ తీసుకొని, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ తీసుకొని సుమారు నా భూతో నా భవిష్యత్తు 20,000 మంది 25 ప్రభారీ మేము ఒకటే కంకణం కట్టుకున్నాం. అయ్యా అప్పాని ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గర పోతే ఓటు వాళ్ళు ఎట్టి పరిస్థితి వేస్తారు. ఎందుకు దీని కారణం అంటే భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో మోదీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ